ఈ గిరిప్రసాద్ గారి వర్ధంతి సభకు అధ్యక్షత వహించినటువంటి కామ్రేడ్ దండి సురేష్ గారు, గిరిప్రసాద్ గారి వర్ధంతి సభలో ఒక మచ్చలేనటువంటి నిస్వార్థపర రాజకీయ నాయకుడు. ఆయన విద్యార్థి దశ నుండే మార్క్సిజం వైపు ఆకర్షితులై అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ గిరిప్రసాద్ గారు భౌతికంగా మన నుంచి దూరమై 29 సంవత్సరాలు గడిచినా కామ్రేడ్ గిరిప్రసాద్ గారిని మనం అందరం అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ వారు చూపినటువంటి మార్గంలో కమ్యూనిస్ట్ పార్టీని ఎర్రజెండాని బలోపేతం చేయడానికి మనమందరం కూడా ఐక్యంగా అందరినీ సమన్వయపరుచుకొని భవిష్యత్తుకి భావితరాలకి మాటలు వేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, కామ్రేడ్ గిరిప్రసాద్ గారు నిస్వార్థపర రాజకీయ నాయకుడు, మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు. అవకాశం వస్తే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయనకి అనేక అవకాశాలు వచ్చినా సమాజం కోసం, కమ్యూనిస్ట్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి త్యాగం చేసినటువంటి ధన్యజీవి, మనందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన చూపినటువంటి మార్గంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరింత వెలుపెక్కించే దానికోసం మన పార్టీ నాయకులు ఇచ్చినటువంటి సందేశం, వీటన్నిటిని కూడా మనం సమన్వయపరుచుకొని కమ్యూనిస్టుల కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత వెలుపెక్కించే దానికోసం మనం అందరం కూడా ఐక్యంగా ప్రయాణం చేసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత వెలుపెక్కించినప్పుడే కామ్రేడ్ గిరిప్రసాద్ గారికి, అమరవీరులకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఉగ్రవాదం పేరుతో ఊరేగేటటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా శాస్త్రీయంగా మనం అందరం కూడా అధ్యయనం చేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి అసలు ఉగ్రవాదులు ఎవరు? మోడీ నాయకత్వాన్ని ఉన్నటువంటి నాయకులు. మనం అందరం కూడా ఈ విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసుకొని ఉగ్రవాదాన్ని తుదముట్టించే దాంట్లో అగ్రభాగాన మనం అందరం కూడా కలిసి కథం దొక్కాలి. ఆ రకమైనటువంటి నిర్ణయం మేరకు, ఆ రకమైనటువంటి ఆలోచనతో భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కమ్యూనిస్టు పార్టీని అగ్రగామిగా ముందుకు తీసుకుపోవడానికి మనందరం ఐక్యంగా అమరవీరులను స్మరించుకుంటూ ముందుకు పోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, మీరు ఈ వర్ధంతి సభను జయప్రదం చేయడానికి హాజరైనటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరులందరికీ, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్ గిరిప్రసాద్ గారికి నివాళులు